డీటెయిల్స్ చూద్దాం. రైతుల వద్ద ధాన్యం కొనే బాధ్యత ఆర్బీకే కేంద్రాలదేనని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అందుకే ప్రభుత్వం ఆర్బీకే కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వజ్రపు కొత్తూరు మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మిల్లర్లు ధాన్యం కొనడం లేదని రైతులు అంటున్నారని, రైతులు మిల్లర్ల వద్దకు వెళ్లవలసిన అవసరం లేదని అన్నారు. రైతులు ధాన్యాన్ని ఆర్బీకే కేంద్రాలకు తీసుకువెళ్లి వాటిని అప్పగిస్తే ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందన్నారు. దళారులతో మీకు సంబంధం లేదు. మీరు చేయాల్సిన పని మీ ఆర్బీకేలో మీ దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని బుక్ చేయటమే. మీకు మేము ఒక రిసీప్ట్ ఇస్తాం. మీకు రిసీప్ట్ ఇచ్చినంత వరకే మీకు బాధ్యత అయిపోయింది. అక్కడ ఆ ధాన్యాన్ని అక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి అనేది మా హెడే, ప్రభుత్వం హెడే. లారీలు రాలేదు, ట్రాక్టర్లు రాలేదు, బియ్యం ఇంకా రోడ్డు మీద ఉండిపోయినా మీకు సంబంధం లేని అంశాలు. మీరు దాని గురించి విడిచిపెట్టండి. ఆర్బీకేలో మీరు బుక్ చేసి మీకు రిసీప్ట్ ఇచ్చేస్తే మీరు చక్కగా రిసీప్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే అక్కడి నుంచి వారం 10 రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అంతవరకే మీరు బాధ్యత. ఆ ధాన్యాన్ని మేము ఇల్లు ఎక్కడ మిల్లుకి ఇచ్చుకుంటాం, లేకపోతే అలా అక్కోది మిల్లుతో పెట్టుకుంటాం, వేరే జిల్లాలో మిల్లు పెట్టుకోవాలి. గవర్నమెంట్ హెడే కాదు, మీకు అవసరం లేనటువంటి, మీకు సంబంధం లేనటువంటి అంశం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు రైతులు. మిల్లర్లు ఇబ్బంది పెట్టేస్తున్నారు. మాకు మిల్లర్లు ఎందుకు ఇబ్బంది పెడతారు? మిల్లర్లతో మీకు సంబంధం లేదు. మీకు ఆర్బీకే దగ్గర మేము కొంటున్నాం, ప్రభుత్వం కొంటుంది. అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరుండి మీ ధాన్యాన్ని కొలిచి మాయిశ్చర్ చూసి ఎన్ని కేజీలో చూసుకొని మీకు రిసీప్ట్ ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఇన్ని బియ్యం ఇచ్చావు, నీకు ఇన్ని డబ్బులు వస్తాయి బాబా, నీకు ఒక రిసీప్ట్ ఇచ్చాడు. అయిపోయింది. ఆర్బీకే దగ్గర పడేయడం వరకే మీకు బాధ్యత.